ఇప్పుడు ఇది డిసెంబర్ 4న జరిగింది పీబీ గారు. మనందరికీ తెలిసిందే. 4న జరిగింది. ఈరోజు దాదాపు 20 రోజులు గడిచిపోయింది. 3 వారాలు అవుతోంది. అయినా గానీ ఇంకా ఇతర ఏ క్రైము లేదన్నట్లుగా, ఇంకా ఇతర ఏ విషయము లేదన్నట్లుగా నేను కేవలం లా అండ్ ఆర్డరే మాట్లాడుతున్నాను. 6 గ్యారంటీలు, 400 హామీలు ఇవన్నీ ఏమి మాట్లాడను ఈరోజు. కానీ లా అండ్ ఆర్డర్ సిట్యుయేషనే అసలు మన రాష్ట్రంలో ఎలా ఉంది అని నిన్న కమిషనర్ గారు హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి మీద వార్షిక నివేదిక ఇచ్చారు. అందులో ఏం చెప్పారు? క్రైమ్ రేటు 41% అంటే నమోదైన కేసులు 41% పెరిగాయి ఈ సంవత్సరం పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే అన్నారు. పోయిన సంవత్సరం 25,000 చిల్లర ఉండగా ఈసారి 35,000 చిల్లరకి ఎగబాకాయి. 10,000 అధికంగా. అట్లాగే మైనర్ల మీద కేసులు 21% పెరిగాయండి. అంటే బాలికల మీద, వారి మీద చిన్నపిల్లల మీద దాడులు 21% పెరిగాయి. ఇంక అందులో లైంగిక వేధింపులు ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. మీకు తెలిసిందే పాక్సో కేసులు అంటాం. అవి కాకుండా బాడీలీ క్రైమ్స్ అంటారు. బాడీలీ క్రైమ్స్ అంటే ఏంటండి? అంటే హత్య చేయడమే కానివ్వండి, లేకపోతే కొట్టడమే కానివ్వండి, ఇంకేమైనా కానీ ఎటువంటివైనా కానీ మనుషుల యొక్క శరీరం మీద జరిగే అటాక్ అవి 60% పెరిగాయండి. 65.74% పెరిగాయి. ఇది పరిస్థితి మన రాష్ట్రంలో ఈ రోజున్న ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి.